ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ తమ సమస్యలు తీర్చడంలో విఫలమైందంటే ఆ పార్టీకి ముద్ది చెప్పేందుకు సామాన్యుడి పాశుపతాస్త్రం ఓటు. ఒక్కో ఓటు కలిసి కోటాను కోట్లకు చేరి అధికార పార్టీని గద్దెనెక్కించేస్తాయి. మరో పార్టీకి పాలనా పగ్గాలు అప్పగిస్తాయి. ఇదే తరహాలో 5 ఏళ్లు పాలించిన ఓ పార్టీ తమ ఆకాంక్షలకు నెరవేర్చలేదని రగిలిపోయే మరికొందరు తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు వేర్వేరు మార్గాలు ఎంచుకున్నారు. కొంతమంది అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే మరికొందరు ఏకంగా తాము గెలిపించిన ప్రజా ప్రతినిధిపైనే పోటీకి దిగడం ద్వారా తమ ఉద్దేశాన్ని ప్రజలకు చాటుతారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఇలా పోటీ చేస్తున్న పలువురు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. కొందరు కేవలం తమ సమస్యలను పాలకుల దృష్టికి తేవడమే లక్ష్యంగా పోటీలో నిలిస్తే మరికొందరు గెలిచి తీరాలన్న కసిగా ప్రచారం సాగిస్తున్న తీరుపై ప్రత్యేక కథనం. గత కొన్నేళ్ల నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ చైతన్యం పెరుగుతూ వస్తోంది. వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల సహా 2014 సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన ఓటింగ్ శాతాలే ఇందుకు నిదర్శనం. 5 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీలు, ప్రజాప్రతినిధులు తమ సమస్యలు తీర్చడంలో విఫలమైనట్టు భావించే ప్రజలు వారిని గద్దెదించి కొత్త వారికి అవకాశమిచ్చేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. అది తమ ఆకాంక్షలు నెరవేరుస్తారనే నమ్మకం కలిగించే వారికి పట్టం కడుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో అతి పెద్దదైన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా రాజకీయ చైతన్యం వెల్లివిరుస్తోంది. ప్రధాన పార్టీలు తమను ఓటు బ్యాంకుగా చూడడం మినహా తమ సమస్యలు పట్టించుకోవడం లేదన్న కోపంతో ఎన్నికల బరిలోకి దిగి గత ఎన్నికల్లో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకే సవాల్ విసురుతున్నారు. ఇలా గృహిణులు, నిరుద్యోగ యువతీ యువకులు, దుకాణదారులు, పారిశ్రామికవేత్తలు, న్యాయవాదులు, పదవీ విరమణ చేసిన వారు, సామాజిక కార్యకర్తలు కూడా ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల బరిలో నిలిచారు. ఇలాంటి వారు నామపత్రాలతో సమర్పించే ప్రమాణ పత్రంలో తమ వృత్తి వివరాలను విధిగా పొందుపరచడం ద్వారా తమ వర్గానికి చెందిన వారి ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుండడం ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో కొంత కలవరాన్ని కలిగిస్తోంది. హోరాహోరీగా సాగుతున్న చతుర్ముఖ పోటీలో 10, 100 ఓట్ల తేడాతో గెలిచే అభ్యర్థుల జాతకాలు మారిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారు. యూపీలో సామాన్యులు బరిలో నిలిచిన నియోజకవర్గాల్లో అలహాబాద్ పశ్చిమ స్థానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రధాన పార్టీలు సహా విభిన్న వృత్తుల్లో కొనసాగే పలువురు అలహాబాద్ పశ్చిమ బరిలో నిలిచారు. భాజపా తరపున ఓ కంపెనీ డైరెక్టర్ పోటీ చేస్తుండగా సమాజ్వాదీ పార్టీ నుంచి రిచా సింగ్ అనే యువతి బరిలో నిలిచింది. ఈమె ఏ పని చేయడం లేదని, తండ్రిపై ఆధారపడి జీవిస్తున్నట్లు ఎన్నికల ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న పూజాపాల్ తాను సామాజిక కార్యకర్తగా పేర్కొన్నారు. ప్రగతిశీల సమాజ్ పార్టీ తరపున బరిలో ఉన్న డాకినీ ప్రసాద్ పదవీ విరమణ చేసిన ఉద్యోగి. నెల నెలా వచ్చే పింఛన్పై బతుకుబండి లాగిస్తున్నారు. పదవీ విరమణ చేసిన వారిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, తమ సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చేందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు డాకినీ ప్రసాద్ తెలిపారు. ప్రతాప్పూర్ నియోజకవర్గంలో రామ్ కైలాష్ అనే నిరుద్యోగి శాసనసభ ఎన్నికల బరిలో దిగాడు. తనకు ఉద్యోగం లేదని ఎన్నికల ప్రమాణ పత్రంలో పేర్కొన్న రామ్ కైలాష్ రాష్ట్రంలో నిరుద్యోగం ఏటికేడు పెరుగుతోందని, ఆ విషయం చాటడానికే ఎన్నికల గోదాలో దిగినట్లు తెలిపారు. మరో నియోజకవర్గం హండియాలో అప్నాదల్ తరపున ప్రమీలాదేవి అనే యువతి పోటీ చేస్తున్నారు. ఏ ఉద్యోగం లేదని, కనీసం ప్రజాసేవ చేద్దామనే ఉద్దేశంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె ప్రమాణ పత్రంలో పేర్కొన్నారు. భాజపా తరపున పోటీలో ఉన్న నీలం కర్వారియా ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తగా ప్రమాణ పత్రంలో పొందుపరిచారు. 8వ తరగతి వరకు చదివిన నిరుద్యోగి సంజయ్ కుమార్ మౌర్య స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే కాదు, గెలుపొంది తీరాలన్న కసితో ఉద్రిక్తంగా ప్రచారం చేస్తున్నారు. అలహాబాద్ ఉత్తర నియోజకవర్గంలో భాజపా తరపున వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన హర్షవర్ధన్ బాజ్పేయి, కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నారాయణ్ సింగ్ పోటీ చేస్తున్నారు. వారికి పోటీగా ఓ దుకాణ యజమాని మధు సింగ్ స్వతంత్రునిగా రంగంలో ఉన్నారు. పూల్పూర్ స్థానంలో 8వ తరగతి చదివిన రేణు యాదవ్, పుష్పాదేవి అనే 2 నిరుద్యోగ మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పాల వ్యాపారం చేసే సరితాదేవి అనే మహిళ కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. సామాన్యులు ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వాలు, పార్టీలకు చెప్పడమే తాము పోటీ చేయడం వెనుక ప్రధాన ఉద్దేశమని రేణు యాదవ్, సరితాదేవి స్పష్టం చేశారు.
యూపీ ఎన్నికల బరిలో నిలిచిన సామాన్యులు యావత్ దేశ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.